ఇదిగో అమ్మా, ఈ ఫోన్ తీసుకో అమ్మా, ఫోన్ చేయమ్మా అని విధంగా అనగానే వెంటనే ఫోన్ చేయగానే పూరి ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. హలో అని అనగానే, భూమి నువ్వా? అమ్మా అమ్మా, భూమి ఫోన్ చేసిందమ్మా అని అనగానే వెంటనే శారద పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఏ ఏం చేస్తున్నావు? నీ గురించే మేమెప్పుడూ ఆలోచిస్తున్నాం తెలుసా అని అంటూ ఉండగా, ఇలా ఇవ్వమ్మా అని ఈ విధంగా అంటూ వెంటనే శారద ఫోన్ తీసుకుంటుంది. ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా? చెప్పమ్మా. బాగున్నానంటీ. అవును, మీరెలా ఉన్నారంటీ? మేం బాగానే ఉన్నామమ్మా. కానీ నువ్వు పూర్తిగా మర్చిపోయావు కదా, ఫోన్ కూడా చేయట్లేదు. మీకెలా ఉందో ఏంటో అని మేమెంత కంగారు పడుతున్నామో తెలుసా? నువ్వు లేకపోయేసరికి ఇల్లంతా ఏ సందడి లేకుండా బోసిపోయింది. అంతలో గగన్ వస్తాడు. అమ్మా, త్వరగా నువ్వు వచ్చేయమ్మా, నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలని ఉంది అని ఈ విధంగా అనగానే, అమ్మా ఇక నువ్వు మాట్లాడింది చాలు, ఇలా ఇవ్వు. భూమి, ఎలా ఉన్నావు భూమి? చెప్పు భూమి, బాగానే ఉన్నావు కదా అని అంటూ ఉంటే, అప్పుడు భూమి వెంటనే, మీ అన్నయ్యకు ఒకసారి ఫోన్ ఇవ్వవా అని అనగానే, ఇదిగో అన్నయ్య, నీతో భూమి ఏదో మాట్లాడాలంట అని అనగానే వెంటనే గగన్ ఫోన్ తీసుకుంటాడు. అప్పుడు శారద పూరి అక్క నుండి వెళ్ళిపోతారు. హలో అని అనగానే, నా మనసులో మాట నీకు చెప్పేశాను, కానీ నీ మనసులో మాట చెప్పలేదు. నువ్వేదో చెప్తున్నావు, కానీ వాడొచ్చి నన్ను కొట్టాడు. సారీ. ఎందుకు చెప్తున్నావు భూమి? వాడు కొట్టినందుకు కాదు, నీ మనసులో ఏముందో తెలియక నేను బాధపడుతున్నాను. ఇప్పటికైనా చెప్పు భూమి, నీ మనసులో ఏముందో చెప్పు. చెప్పు భూమి, నీ మనసులో ఏముందో చెప్పు. నువ్వంటే నాకు ఇష్టమని ఒక్క మాట చెప్పు. అప్పుడు వాడు కాదు కదా, ఆ దేవుడు కూడా మనల్ని ఒకటి కాకుండా ఆపలేడు. అవసరమైతే వాణ్ణి చంపేసైనా నిన్ను ఇంటి నుండి తెచ్చుకుంటాను. ఒకే ఒక్క మాట, నేను ఇష్టమని చెప్పు. ఆ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నీ కంటికి ఒక్క చుక్క రానివ్వకుండా చూసుకుంటాను. అప్పుడు భూమి ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది భూమి, అలా ఎందుకు ఏడుస్తున్నావు? ఐ లవ్ యూ అని ఒక్క మాట చాలు. నేనంటే ఇష్టమని చెప్పు. ఇక నీ గురించి నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే వెంటనే ఫోన్ పక్కకు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు గగన్ మాత్రం హలో హలో అనే విధంగా అంటూ ఉంటాడు. అంతలో ఏమైందా అని కాల్ బ్యాక్ చేస్తూ ఉంటే బిజీ టోన్ వస్తుంది. అప్పుడు వెంటనే కృష్ణప్రసాద్ మాత్రం, ఏమైందమ్మా? నీ మనసులో ఉన్న ప్రేమ విషయం నువ్వెందుకు చెప్పలేదు? చెప్పమ్మా. నాన్నను చంపి నన్ను తీసుకెళ్ళిపోతానని అంటున్నారు మావయ్య. నేను ఏమని చెప్పాలి? ఏమని చెప్పమంటారు? చెప్పండి మావయ్య అని భూమి అనగానే ఇక కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక గగన్ మాత్రం భూమి గురించే ఆలోచిస్తూ ఉంటే మరోవైపు భూమి కూడా గగన్ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అదే సమయానికి నక్షత్ర ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక పరధ్యానంగా భూమి గురించే గగన్ ఆలోచించడం వల్ల ఫోన్ తీయకుండా మౌనంగా కూర్చుంటాడు. ఇక మళ్ళీ నక్షత్ర ఫోన్ చేయగానే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు? నా పేరు నీ చెవులారా వినాలని ఆశపడుతున్నావా బావా? నేనే ఫోన్ చేశానని నీకు తెలుసు బావా. ఆ విషయం నాకు కూడా తెలుసు. నేనంటే ఏంటి, రోడ్డు పక్కన వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. అలా అని అందరినీ గుర్తుపెట్టుకుంటామా? ఓ అవునా బావా, కానీ నాకు నిన్ను చూడాలని ఉంది బావా. నేను నీతో మాట్లాడాలని అనుకోవట్లేదు. అయినా ఆ పోలికే దరిద్రంగా ఉంది. అర్థమవుతుందా? ఇంకెప్పుడు కూడా నువ్వు ఫోన్ చేయకు. నువ్వు నాకు ఒక డస్ట్‌బిన్ లాంటి దానివి. హ్మ్. నిజంగా బావా? నేను డస్ట్‌బిన్నా? అవును, నువ్వు స్టూపిడ్. నువ్వు ఇంకోసారి నాకు ఫోన్ చేయకు. డస్ట్‌బిన్ అంటే చెత్త కదా బావా. అంటే ఏ చెత్తైనా నాలోనే పడాలి కదా. మనమిద్దరం కలుస్తూనే ఉంటామన్నమాట. అసలు ఎందుకు ఫోన్ చేసావు చెప్పు? రేపు నా స్పెషల్ డే బావా. నా బర్త్‌డేకి నువ్వు తప్పకుండా రావాలి. పగటి కలలు కంటున్నావా? పగటి కలలు కనాలి కదా బావా. రాత్రిపూట కలలోకి వచ్చి పెట్టే నీ చెక్కిలి గింతలు ఉంటాయి కదా, అవి వేరే లెవెల్ అనుకో. అందరికీ చెప్పులుకోలేం కదా. వెతుక్కుంటూ వచ్చి నిన్ను ముద్దు పెట్టాలని ఉంది. ఏంటి, ఏమనుకుంటున్నావు? అంత కోపం వస్తుందా బావా? మీ బాబుకి నాకు గొడవలు ఎలా ఉన్నాయో నీకు తెలుసు కదా. అవును బావా, కానీ కాళ్ళ మీద పడి పెళ్లి చేసుకుంటాను అని బ్రతిమిలాడతావని చెప్పాను కదా బావా. నేను లేకపోతే చచ్చిపోతానని కూడా అంటావు. ఏంటి, నేనా? అవును, అది ఎప్పటికీ జరగదు.
నక్షత్ర, నా పేషెంట్ని నువ్వు టెస్ట్ చేయకు. మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇంకోసారి ఫోన్ చేయకు. నేను మీ ఇంటికి రావాల్సి వస్తే నీ బర్త్డే అవ్వదు, నీ బాబుకి నీకు డెత్ డే అవుతుంది. అర్థమవుతుందా? 1+1 ఆఫర్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు బావా నువ్వు. బావా, నేను లేకపోతే బ్రతకలేను అని, ప్రేమిస్తున్నాను అని అంటావు బావా. ఇవన్నీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. మరి మెసేజ్ ఎందుకు అలా పెట్టావు? నేను ఏం మెసేజ్ చేశానో ఒకసారి నువ్వే చదువుకో బావా, నీకే అర్థమవుతుంది. నువ్వే కదా నీ మొబైల్ నుండి నువ్వే మెసేజ్ పెట్టావు. ఏంటి? నేను ఏ మెసేజ్ పెట్టలేదు బావా. నిజం చెప్తుంటే ఎందుకు నమ్మట్లేదేంటి బావా? నిజంగా చెప్తున్నాను, ఒకసారి నీ ఫోన్ ఓపెన్ చేసి చదువుకో బావా, నీకే అర్థమవుతుంది. ఏంటి ఏమంటున్నావు? అవును బావా, కూల్గా ఒకసారి మెసేజ్ చదువుకో. డియర్ నక్షత్ర, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఎందుకంటే బ్రతకడం కష్టమవుతుంది కాబట్టి. నువ్వంటే నా ప్రాణం. నువ్వు లేకపోతే నా ప్రాణాన్ని వదిలేస్తాను అలా అనిపిస్తుంది. నువ్వు నాకు కావాలి. ఈ బావని పెళ్లి చేసుకుంటావా చెప్పు, లేదంటే ఈ బావ బలి తీసుకుంటాడు. నువ్వంటే నాకు అంత ఇష్టం. ఇప్పుడు నా బ్రతుకు నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. నీ రిప్లై కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని ఈ విధంగా చూసుకోగానే ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అసలు ఈ మెసేజ్ ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. నా ఫోన్ నుండి మాత్రం నీకు రాలేదు. నీ ఫోన్ నుండే వచ్చింది బావా. నేనెందుకు అబద్ధం చెప్తాను? నువ్వే చూసుకున్నావు కదా మెసేజ్ నీ దగ్గర నుండే వచ్చిందని. నో నో, ఐ నో దట్ బావా, నిజం చెప్తున్నాను. నో, అవును బావా, నీకు గెస్ రైట్ బాగానే ఉంది. గెస్ బాగానే చేయగలవు. కానీ ఇదంతా నీ ఇంట్లోనే జరిగింది. నీ ఫోన్ నుండి నా ఫోన్కి మెసేజ్ వచ్చేలా చేసుకుంది నేను బావా. అంటే ఏమంటున్నావు? నువ్వు నాకు ఎలాంటి మెసేజ్ పెట్టలేదు, కానీ ఈ లోకం మాత్రం పెట్టింది అని నమ్ముతుంది. కాబట్టి బయట పెట్టకుండా ఉండాలంటే నువ్వు నా బర్త్డేకి రావాలి. నీ ముందు సూట్ ఉంది. ఆ సూట్ వేసుకొని వచ్చి నా బర్త్డేకి నువ్వు కేక్ని తినిపించాలి అందరి ముందు. ఏంటి? అందరి ముందు కేక్ని తినిపించాలా? గొడవ అవుతుంది. ఏం కాదు బావా, పర్లేదు, చెప్పాను. ఇక కథ క్లైమాక్స్ నువ్వే చూసుకోవాలి. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వేమైనా అనుకో బావా, గమ్యస్థానానికి చేరాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే నేను అలా చేయక తప్పలేదు, అలా చేశాను. రేపు నువ్వు నా బర్త్డేకి వస్తున్నావు, కేక్ కట్ చేసి తినిపిస్తున్నావు. వాట్ ద హెల్? నో, పాసిబుల్ చేయాలి బావా, లేదంటే సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. బాయ్ బావా, నేనుంటాను. నక్షత్ర, ప్లీజ్ బావా, ఇక నువ్వు నన్నేమీ అడగకు. ఇక మా బావ ఎలాగైనా వస్తాడు. నిజంగా దట్ ఈస్ నక్షత్ర, నువ్వు నిజంగా గ్రేట్. ఇలా చేస్తావని నువ్వు అనుకోలేదు. మా బావ వస్తాడు, నాకు కేక్ తినిపిస్తాడు. కానీ అప్పుడు మీ నాన్న గొడవ చేస్తే అప్పుడు ఎలా? దానికి కూడా నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అనే విధంగా అనగానే తన ఫ్రెండ్స్ అలానే చూస్తూ ఉండిపోతారు.